దాస్యం, సేవ వంటివి వినయానికి ప్రతీకలు. ఈ దాస్య భావన జీవనంలోని ఎటువంటి పరివర్తనను తీసుకువస్తుంది? ధన్యచరిత నీ దాస్యంబు చేయని జన్మము జన్మని ఎన్ని జన్మలకును అని రుక్మిణి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. స్వామి, నిన్ను చేరుకోవాలని, నీ దాస్యం చెయ్యాలని ప్రతివాడు భావన చేస్తారు. అలా దాస్యం చేయని జన్మ ఎన్ని జన్మలకైనా సిద్ధిస్తే చాలునని ఎదురు చూస్తూ ఉంటారు అని కృష్ణుడి పట్ల తనకున్న అద్భుతమైన భావాన్ని ప్రకటించింది రుక్మిణీదేవి. ఇలాంటి దాస్య భావన 2 రకాలుగా పేర్కొనబడింది. ఒకటి, సర్వము ఆ పరమాత్మకే చెందాలన్నటువంటి కైంకర్య భావంతో ఆ స్వామిని అర్చించే లక్షణం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఎవరైతే కర్మలనన్నింటినీ నాయందే సన్యసించి నన్నే శరణు వేడుతారో వారిని నేను కాపాడుతాను. ఇది ఒక రకమైన దాస్య భావన. ఇక రుక్మిణి హనుమ చూపిన దాస్య భావన ఎలాంటిది అంటే, దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః అని సుందరకాండలో హనుమ యొక్క అద్భుతమైన భావనాన్ని తెలియజేస్తారు. నేను ఆ రామచంద్రుడికి దాసుణ్ణి. యథా రాఘవ నిర్ముక్తః శరస్ఫశన విక్రమః గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాముడు వదిలిన బాణంలా నేను లంకకు వెళ్ళి సీతమ్మ వారి జాడ కనుక్కుంటాను. ఇలా నేను రాముడి దాసుణ్ణి అని చెప్పే సమయంలో హనుమకు అక్కడ ఉన్న అందరిలో రామచంద్ర ప్రభువే కనపడుతూ ఉన్నాడు. అలా అంతా రామమయమన్న భావనతో అందరినీ సేవించాలి అన్న ఆలోచన మనలో ప్రబలితే అది హనుమకు కలిగినటువంటి రామ భక్తి లాంటి దాస్యం. ఇలాంటి భావన ఎప్పుడైతే మనలో ఉద్భవిస్తుందో అప్పుడు అందరిలో రామచంద్రమూర్తియే కనపడుతున్నటువంటి భావన ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలా అనుక్షణము ఆ భావనతో మన జీవితం పునీతమవుతుంది. ద్వితీయాద్ భయం భవతి అంటాడు ప్రహ్లాదుడు. వేరే వస్తువు మీద నా ఆలోచన వెళితే నాకు భయం వేస్తుందయ్యా, కనుక నాకు నీ సాయుధ్యాన్ని ప్రసాదించు అని ప్రహ్లాదుడు నారసింహమూర్తిని ప్రార్థిస్తాడు. కానీ ఆచరించిన అద్భుతమైన తపస్సుకు భోగము అనుభవమే పరిష్కారం కనుక ప్రహ్లాదుణ్ణి మన్వంతర కాలం పాటు ప్రభువుగా ఉండమంటూ ఆదేశిస్తాడు. ఇలా స్వామియే అంతటా కనపడుతున్న భావన ఇంకొక వస్తువు పట్ల నీకు ఆసక్తిని అంతరింపజేసి అంతా ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణమే అన్న భావనను ఉద్దీపన చేస్తుంది. అది నీ జీవితం ధన్యం కావటానికి కారణమవుతుంది. అలాంటి భక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం.